అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. కాంగ్రెస్కి సంబంధించి 6 గ్యారంటీల అప్లికేషన్ ఫాము రేపటి నుండి అయితే స్వీకరించినారో దరఖాస్తులు. అయితే దానికి సంబంధించి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర అభయహస్తం అన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం అన్నట్టు ప్రజాపాలన క్రింద 28/12/2023 అంటే రేపటి నుండి ఈ ప్రజాపాలనకు సంబంధించిన కార్యక్రమం షురు కానుంది. అయితే ప్రజాపాలన దరఖాస్తుకు మనం ఇందులో 6 పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కుటుంబ వివరాలకు సంబంధించి ఈ డీటెయిల్స్ మనం ఇచ్చాలి. అండ్ దరఖాస్తుకు సంబంధించిన దరఖాస్తుదారుడి ఫోటో ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు. అండ్ ఇక్కడ రెండో పేజ్ ఇది. ఇక్కడ చిరునామా అయిపోయినాక మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకం కింద కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంకి కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది, మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు. అండ్ ఇక్కడ చూద్దాము, గృహజ్యోతి పథకం అంటే కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అన్నారు కదా. సో ప్రస్తుతం ఎంత వినియోగిస్తున్నారన్న దానిపైన సమాచారం కోసము ఒక టిక్ బాక్స్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది. చేయూత పథకం అంటే 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు వాళ్ళ వివరాలు అయితే ఇక్కడ జత చేయమంటున్నారు. అండ్ ఇక కింద చూసుకున్నట్టయితే ఇందిరమ్మ గారి ఫోటో ఇచ్చారు. అండ్ అదేవిధంగా అభయహస్తం అని పేరు 6 పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం అనేసి కింద మనకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో ఇదనమాట, ఈ విధంగా ఉంది అప్లికేషన్ ఫాము. సో డౌన్లోడ్ చేయడానికి కావాలి అంటే డెఫినెట్గా ఈ వీడియోకి 100 లైక్స్, 100 సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేయండి. సో దట్ నేను లింక్ అయితే పెడతాను పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో. సో అంతవరకు స్టే ట్యూన్గా ఉండండి. ఎటువంటి అప్డేట్ నా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.